ముందు మనం సాలరీ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 2 మంత్స్ ఉంటుందండి. నెక్స్ట్ సాలరీ వచ్చేసి మీకు ట్రైనింగ్‌లో 10,000 టు 12,000 పర్ మంత్ ఉంటుంది. ఫ్రెషర్స్ కోసం మాత్రమే. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు సాలరీ వచ్చేసి 2,40,000 టు 3,60,000 పర్ ఇయర్ ఉంటుందన్నమాట. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను మీకు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటది ఇంటర్ఫేస్ అనేది మనకి. సో టైటిల్ వచ్చేసి జూనియర్ ట్రావెల్ అండ్ టూరిజం అసోసియేట్ ఫ్రెషర్ జాబ్ అండి. రిమోట్ లాగా చేసుకోవచ్చు వర్క్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మీకు. స్టార్ట్స్ ఇమ్మీడియేట్‌లీ అండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 14th జూలై 2025 అన్నమాట. సాలరీ వచ్చేసి మనకి 2,40,000 టు 3,60,000 ఉంటుంది పర్ ఇయర్‌లీ వచ్చేసి. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మనకి 0 ఇయర్స్ అండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. నెక్స్ట్ మనకి జాబ్ పోస్ట్ చేసి 1 డేనే అవుతుంది. 260 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. కాంపిటీషన్ తక్కువనే ఉంటుంది. సో మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, మీ స్కిల్స్‌ని బట్టి మీకు జాబ్ రావచ్చు. కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. వస్తుంది మీకు జాబ్ ఖచ్చితంగా. రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అనంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉండాలి. స్పోకెన్, హిందీ ప్రొఫిషియన్సీ స్పోకెన్ ఉండాలి మీకు. ఇంకా ఈ సర్టిఫికేట్ అనేది మీరు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు మస్ట్ హ్యావ్ ఆండ్రాయిడ్ ఫోన్ అండి. ఖచ్చితంగా మీకు మొబైల్ ఫోన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ అండి. ఆర్ ఎనీ డివైస్ అన్నమాట. మీరు మొబైల్‌లో కూడా డెస్క్‌టాప్ సైట్ ఆన్ చేసుకొని మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-1 ఇయర్ అండి. కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కాలింగ్ ఇంట్రెస్టెడ్ క్లయింట్స్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్లయింట్స్‌కి మీరు కాల్స్ అనేది చేస్తుండాలి. మీకు లిస్ట్ ఇస్తారు. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ సేల్స్ ఆపర్చునిటీస్ అన్నమాట. ఇంకా సేల్స్ ఆపర్చునిటీస్ అనేది మీరు ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. మీకు ట్రైనింగ్ ఇస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకి. ఎక్స్‌ప్లెయినింగ్ ద ప్రొడక్ట్స్ టు కస్టమర్స్ అండి. అసలు ప్రొడక్ట్స్ ఏంటి అనేది కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్‌లో చెప్తారు. నెక్స్ట్ వర్కింగ్ ఆన్ క్లోజింగ్ బిజినెస్ డీల్స్ అన్నమాట. ఇంకా ఫాలోయింగ్ అప్ విత్ ద కస్టమర్స్ అండి. ఇంకా మీటింగ్ ద సేల్స్ టార్గెట్స్ అండి. మీకు టార్గెట్స్ ఉంటాయి. మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీరు ఎంత చేయగలుగుతారు అనేదే ఉంటుంది టార్గెట్ వచ్చేసి మీకు. నెక్స్ట్ సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లై నౌ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. సో రిస్యూమ్ ఇచ్చేసేయండి. ముందైతే అప్‌లోడ్ రిస్యూమ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీ పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతాయి కదా! మీరు రిస్యూమ్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ ఫుల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎంటర్ చేసేయండి. కంప్లీట్